దాని మీద కాలు పెట్టరా అన్న, వాటర్ తాగిపిస్తుంది. వెళ్ళింది. థ్యాంక్ యూ చెప్పు. దయం వస్తుందా? థ్యాంక్ యూ. నువ్వు థ్యాంక్ యూ ఎట్లా చెప్తావు? పడతారు ఏంది? దోశ ఒకసారి, ఎగ్గులు ఒకసారి, ఇంకా డైటింగులు చేస్తుర్రట. ఇక డైటింగులు చేసి ఫైటింగులు చేసేటట్లున్నా. అవునమ్మా, ఏం లేదు, ఇట్లా ఉడకబెట్టుకొని తినదందుకు మిమ్మల్ని చంపదందుకు కలిగింది. డేటింగ్ అంటే అది కాదే. డేటింగ్ అంటే ప్రేమిస్తున్నాం అన్నట్టు, తిరుగుతున్నాం వాళ్ళతో కాదు. ఇక తాపకొకటి పాప మళ్ళీ చేసేసి వస్తారు. ఫస్ట్ తిన్న వాళ్ళు నువ్వు కట్టుకున్నది ఏమంటారు దాన్ని చెప్పు. ఇది టవాలా అవ్వాలా చలి పెడుతుంది. ఇటు రాజుగడ వాళ్ళ ఇంటికి వచ్చినాము. చలి అంటే చలి పెడుతుంది. స్వెటర్ ఇటు చేయలేను, టవాల్ ఇటు చేయలేను. సో నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రైట్. నిన్న మేమందరం కలిసి ఇటు న్యూ క్యాజిల్ అనే ఒక ప్లేస్కి వచ్చినాం. సిడ్నీ నుండి ఒక 2 hours దూరంలో ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉంటాడు. సో వాడిని మీట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు మన సిడ్నీ హైదరాబాద్ అయితే ఈ న్యూ క్యాజిల్ అనేది నిజామాబాద్ లెక్క అన్నట్టు. అంటే మంచి టౌనే, పెద్దగానే ఉంటుంది. ఇప్పుడే టిఫిన్ చేసేసి మన కోసం మంచిగా టీ పెట్టిర్రు, లిటిల్ బిట్ ఆఫ్ చాయ్. మంచిగా బయట కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా టీ తాగుతున్నా. మా ఫ్రెండ్ గాడికి ఇట్లా లోపల ఉన్నారు, వాడిని మీకు పరిచయం చేస్తా. లెట్స్ గో. ఈడే నా దోస్తు గాడు, నా చిన్ననాటి స్నేహితుడు. రాజ్ రెడ్డి ఆసన్న గారి, కానీ వీడి సర్టిఫికెట్లో రాజ్ కుమార్ రెడ్డి ఆసన్న గారి అని ఉంటారు. వీడికి రాజ్ కుమార్ అంటే నచ్చదు అన్నట్టు. మా రాజు గారు కొడుకు. హాయ్ రా నిహాల్, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాని. నువ్వు కాదురా అన్నని చెప్పు. మనం అన్నా ఇటు చెప్పాను అన్నని. అన్నని చెప్పాను, అన్నని పిలు, తోలుకరాబో అన్నా. అన్న చెప్తలేడు. ఓ అన్న కాల్ చెప్తాడు. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మా రాజు గాడేటో తీసుకొని పోతుండు. ఇక్కడనే దగ్గరలో ఏదో కేవ్స్ బీచ్ ఉంటుందంట, ఆ బీచ్కి తీసుకొని పోతుండు. సో అక్కడికి వెళ్ళి టైంపాస్ చేద్దాం. మా బ్రదర్ గారు మెకానిక్ అండ్ హెలికాప్టర్ మెకానిక్. ఎవరికన్నా హెలికాప్టర్స్ ఉంటే మన రిపేర్ వస్తాయి, ఎగిరేస్తారట డ్రోన్ మనోడు. రైట్ గైస్, అక్కడ బీచ్ లో కలుద్దాం. ఓకే, అమ్మ నీకు బీచ్ చూపియాలా? బీచ్ కి నిన్ను చూపిస్తుందా? ఇగో బీచ్. మా అమ్మ నమస్తే ఒకటి బీచ్కి. నమస్తే. సూర్య నమస్కారం చెయ్యి. సూర్య నమస్కారం. నగలు మూట కట్టి గంగలో ముంచితే 2 ఇంతల ఉద్ది. చల్లవునే అమ్మా. ఇల్లు ఈత కొట్టుకుంటా పోయినాం అనుకో, సీదా మన కొత్తపల్లి ఆగులో వెళ్తాం. కాదురా, కొత్తపల్లి వాగులో వెళ్తాం. ఏం కాదు. ఏమైతుంది? పోతారు, మొత్తం పోతారు. చూడు ఎట్లా
నీళ్ళలో పడలేడే, అలా ఈత ఓడుతుండు దుంకి. ఏంది అచ్చనే తీట కొట్టుకొస్తాడు తోనుకు చూడగోగో. అమ్మా ఎట్లుంది బీచ్? బీచ్ అంటే బీచే ఉన్నది, బీచ్ అంటే బీచే ఉన్నది. బీచ్ అంటే బీచే ఉన్నది, అందరికి తెలుసు. నీకు ఎట్లా అనిపించింది అది? ఎట్లా అంటే మంచిగా అనిపిస్తుంది, సముద్రము ఇట్లా కొట్టుకొస్తుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఉన్నదంతా బీచ్ గైస్, కానీ మనం కేవ్స్ చూడడానికి వచ్చినాం. ఇంకా లోపలికి ఇటు నడుచుకుంటూ వెళ్తున్నాం. మన యువన్ గారు అన్నాడు కాబట్టి వాడిని ఎత్తుకొని వెళ్తున్నాను నేను. చేతిని వస్తుంది. యువన్ గారిని అయితే లేపుదాం. ఓకే, వాటర్ ఉన్నాయి, వాటర్ 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 ఎట్లున్నాయి చూడు, వాటర్ చూడు ఎట్లున్నాయి వెనుక. చెప్పులు ఈ సాక్సులు తీసేస్తావు బడివి ఫస్ట్. యువన్ గారిని లేపినాం గైస్. మనోడు మంచిగా వాటర్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుండు లైఫ్ కదా నాని. సో యాక్చువల్ కేవ్స్ అటు లోపల ఉన్నాయి. ఇదే పెద్ద కేవ్. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. మన వాళ్ళంతా నడుచుకుంటూ పోతురు. వాటర్ అక్కడ నుంచి ఇటు ఈడు వరకు కొట్టేస్తున్నాయి గ్యాస్. వాటర్ లేనప్పుడే వెళ్ళాలి మనం. అమ్మ నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు రానప్పుడు వెళ్ళు. నీళ్ళు వస్తాయి, నేను వస్తున్నావు, నేను పట్టుకొని పోతా. ఇటు రావు భయమటకు ఏం కాదు. పెద్దది వస్తుందావు అత్త, మీరైతే దిగురు వస్తాం. మన ఇద్దరం కలిసి పోదాం. అమ్మ కొట్టి పడేసినాయి రా, ఏం కాలేదు. అలా దేవుడు ఉన్నాడు అట్నే. పోదా చూడాలనుకోదాం. ఏ మళ్ళీ వస్తాయి, ఏం కదా అవి రావాలని టైం పడుతుంది. దగ్గరకు వచ్చేసినాయి, వస్తుంది ఇదా. ఇవన్ భయపడకు నాని. అలా వాటర్ 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 వస్తున్నాయి చూడు. వాటర్ 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 దా దా పోయినాయి దా. వాట్ ఏ ప్లేస్, వాట్ ఏ ప్లేస్. మస్తున్నది గైస్ ప్లేస్ అయితే. టోటల్ లింబాద్రి గుట్ట లెక్క ఉన్నది, టోటల్ లింబాద్రి గుట్ట లెక్క ఉన్నది. ఇంకా లోపలికోవచ్చు ఎవరా బాబు. ఎట్లున్నది నీళ్ళు? జబర్దస్త్ ఉన్నాయంట. వచ్చినావు ఆల్రెడీ? ఒక పెగ్గేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే సెట్ అవుతుంది. లోపలికి మొత్తం వచ్చేసినా తుర్పురాలంతా కథం అయిపోయారంతా. పురం లోపలికి పోయిర్రు, కానీ అటు వాటర్ అక్కడి వరకు వెళ్ళలేవు. ఈ లొకేషన్ వేరే లెవెల్ ఉన్నది గైస్. ఆ రిఫ్లెక్షన్ చూడండి ఎట్లా పడ్డదు శాండ్ పైన. ఇక్కడ వాటర్ ఉండట్లా. ఈ కేవ్ షేప్ అంతా అమ్మ జరిగాడు. ఈ కేవ్ షేప్ అంతా ఇట్లా వాటర్ పైన రిఫ్లెక్షన్ వచ్చుట్లా ఈ టోటల్ ఒక సర్కిల్ లెక్క పడుతుంది. మస్తున్నది ఇది. ఇంకా లోపలికి ఇంకా చాలా కేవ్స్ ఉన్నాయంట. సో మా వాళ్ళందరూ ఇట్లోంచి వెళ్తారు, నేను ఇక్కడ నుండి వస్తా. అమ్మ పోగలుగుతామా మనం మొత్తం? ఇక్కడ నుండి వెళ్ళాలంటే టోటల్ పాక్కుంటూ వెళ్ళాలి. మా వాళ్ళు అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళారు, మనం కూడా అటు నుంచి వెళ్దాం. ఇక్కడ పాక్కుంటూ వెళ్ళాలంటే మొత్తం డ్రెస్ అంతా శాండ్ నడుతుంది. వావ్, వాట్ ఏ నైస్ ప్లేస్. వావ్ రా. Huh? What happened? Huh? Okay. It's gonna go hard and then yeah. Okay, we are leaving. చెప్పులు వేసుకోరా, నువ్వు సాక్స్ తోడుకున్న కాళ్ళు ఖరాబ్ అవుతాయి. తోటల పని చేసిన నాకేం కాదు, నువ్వు బూట్లు తోడుకుంటావు, బిడ్డ తోడుకో. నేను గట్టిగా తోటలకు పోతా, నాకేం కాదు. నా కాళ్ళకి రాళ్ళు వచ్చుకుంటున్నాయని మా అమ్మ చెప్పులు ఇచ్చింది. మా అమ్మ అదే నువ్వే వేసుకో అంటే నాకే ఇస్తుంది.
పని చేశాడు నన్ను అయితే ఆడు మీ కొడుకు బీచ్ లలో రోజు తిరుగుతాడు. కాదమ్మా సాక్స్ బీచ్ లోనే ఉన్నాడు, అడిలో లేడు. మరి సాక్స్ వేసుకున్న కాళ్ళు బండ మీద రాళ్ళు గుచ్చుతున్నాయి బేట. కూర్చుంటానే నాకు కూర్చొని నేను అడిలో పోతి. కొడుకు కాళ్ళకు బండాలు కూర్చుంటే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అరే కానమ్మా, అంతే కదా. అంతే లేనప్పుడు రోజు ఇట్లనే వస్తాడు. 9 నెలలు మోసి కన్నగన్నమ్మా, నాకు బాగా అనిపిస్తుంది రాళ్ళు గుచ్చుతే. అందుకే చెప్పులు ఇచ్చింది మనకి. చెప్పులు ఇచ్చింది. ఇది పెద్ద సముద్రం చేయబట్టి గుట్టకు రాళ్లకు చెమ వస్తుంది. చెమ అంటే చెమ నీళ్లు, వాటర్ అన్నది నీళ్లు గుట్టలకెళ్ళి జలిస్తున్నాయి. ఇది సముద్రం దగ్గర చేయబట్టి. చెమ అంటే ఏందో నాకు తెలియదే. నీళ్ళు నడుతున్నాయి చూడిగో, దాన్ని చెమ అంటారా? మేమంటాం ఆడ జలిస్తుంది అంటాం. ఇగో ఇది చెమ. రాయి మీద నీళ్లు ఉంటాయి ఏమన్నా చూడు, జలిస్తుంది చెమ ఈ దగ్గర. సముద్రం దగ్గర ఉండట్లో సో రాళ్ళకెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఓకే, అట్లాంటి సముద్రం మనం మొన్న పోయింది ఇంత పెద్దగా లేదు. ఎప్పుడు పోటీ మీద పోలేమా? అది బీచా? అదైనా బీచే ఇదైనా బీచే అని అది వేరే సముద్రం. ఇక ఇది అట్లాంటి బాగున్నది నాన్న. ఓ దీనికంటే పెద్ద మస్తు ఉంటాయి అమ్మా. ఇగో పావురం వస్తుంది. నాని దొరకబడుతుందిరా పిట్టని. దొరకబడతావు నువ్వు? పోతావా? అద్దా అద్దా సరే అమ్మా. ఇప్పుడు మనము ఈ గుట్ట మీద కూడా పోవచ్చు అన్నట్టు. మెట్లున్నాయి కదా, ఆ మెట్లు ఎక్కి మంచిగా గుట్ట మీద పోయి మంచిగా సముద్రం చూస్తారు. నిజంగా గైస్ ఇట్లా మంచి పీస్ఫుల్ బీచ్ లో ఎవరు లేని దగ్గర ఇట్లా వైఫ్ పైన చేతేసుకుని నడుస్తుంటాయి. ఎవరు లేని దగ్గర అని చెప్పి ఇంతమంది ఉన్న దగ్గర మీరిద్దరు ఒక రోజు పోయి ఇట్లా చేతులు వేసుకుని దిగు. వీళ్ళిద్దరు ఉంటే అసలే చెప్పనియారు గైస్. అందుకే 2000 ఎక్క పోతలేవు వ్యూస్. కానీ నిజం ఇట్లా పీస్ఫుల్ గా మంచిగా అనిపిస్తలేదా? అవునండి. నీ కొడుకు మొగోర్రా నీళ్ళని చూసి బుగులు పడుతుండు. ఆడు అగ్గితో ఆడతాడు, అందుకే నీళ్ళని చూసి భయం పడుతుండు. నేను మొగోన్నే అన్నాను. ఇట్లా నేను మొగోన్ని బంగారం. యాక్చువల్ నేను కూడా భయపడతా గైస్. సేమ్ మన జీన్సే వాడికి వచ్చినాయి అన్నట్టు. జీన్స్ అంటే ఆ జీన్స్ కాదురా, జీన్స్ కార్గో పాయింట్ అనుకుంటుడు మా బడాడు. అట్లా కాదురా నాని, తలకాయ నొప్పి పిల్లతోనే. సో గైస్ బీచ్ అయితే చూసేసినాం. అటు కేవ్ బీచ్ అంతా లోపలికి వెళ్ళి వచ్చేసినాం. ఒక చిన్న ఆజు పిల్లాడు వచ్చి చెప్పిండు వేవ్స్ ఎక్కువ అయిపోతాయి, కొంచెం చూసి వెళ్ళండి అని చెప్పిండు. అందుకే వచ్చేసినాం. అప్పు ఏమైంది నాని? లాలనా? లాల వచ్చినాయా? వచ్చినాయి నాని. ఓ పో పని. బీచ్ లో టోటల్ శాండ్ లో తిరిగి వచ్చినాం కదా. సో కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ మనకు మంచి ట్యాప్స్. సో జస్ట్ కాళ్ళు కడుక్కోవడానికే కాదు గైస్, నార్మల్లీ అలా బీచ్ లా దుంకేస్తారు కదా, మంచిగా స్నానం చేసి మంచిగా నీట్గా అయ్యి వెళ్ళిపోతారు అన్నట్టు. లాలా భయం పట్టి కొన్ని నీళ్ళకి అరే కాలు కడుక్కోరా. సో ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి గైస్. మన బీచ్లో దుంకి మొత్తం దమ్ వస్తే వచ్చి వాటర్ తాగొచ్చు. వాటర్ ఎట్లా అంటే ఇలా ప్రెస్ చేయాలా, ఇలాగ వాటర్ వస్తాయి, ఇట్లా తాగాలని అంటారు. లాలనా? పోదామా? ఏడున్నాయి లాలా? ఇట్రా 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 నాని. ఇవన్ నాలు వచ్చినాయి నా బంగారము. నీళ్ళకి బుగులు కొట్టి నువ్వేమో తీస్తావు. ఇప్పుడు ఆ నిద్ర కదా అండి, బుగులు పట్టుడు కాదు. అయినా తోనుకులకు బుగులు పడుతుండు. లాలకు భయపడ్డావా నాని? నువ్వు అంటుడు ముందు ముందు లాలకు భయపడ్డావా? మరి ఇప్పుడు నీళ్ళు వచ్చే లాలొచ్చే అటు నిద్రలు ఉండే కాబట్టి అదే అండి. ఇప్పుడు పోయి దుంకుతాడు మంచిగానే కదా నాని. లాల ఏడున్నాయి నాని? వచ్చినాయి వచ్చు నానికి ఉవ్వి మరి ఉవ్వి. నా బంగారం
ఏం పోయినాయి? ఏం చెప్తున్నావు? లాల పోయినాయా? అగో పోదామా, లాల పోదామా? ఫ్రెండ్స్, మనం ఇట్లా బీచ్కి వస్తాం కదా, ఆకలి అవుతుంది మనకు పక్క. ఊకే మెగ్డీలు అవి ఇవి తినకుండా మనోడు మంచిగా హోమ్ మేడ్ చికెను రైసు మొత్తం సెట్ చేసి పడేసిండు. చికెన్ కుకింగ్ అయితే మా బ్రదర్ గాడే. నిన్న నైట్ మిగిలిన మటను మంచిగా సంపుతాం ఇక. మా వాళ్ళు అందరూ అక్కడ తింటారు. ఈ వానగాడ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు సింగిల్ లోన్లీగా. ఏమో ఆలోచిస్తుండు. బొండా బొండా ఏయ్ ఇవాన్ బొండా అవు ఇట్లా చూడాను. ఇవాన్ ఇటు దా, తింటారు దా, అందరు తింటారు దా, పోదాం దా. మనము తినేసి ఇక యశ్పాల్ మామ దగ్గరకు పోదాం, సరేనా? అయ్యో అందరు ఆమె తింటారు చూడు నాని, అందరు తింటుర్రాడు. ఆమె తింటుర్రు, మనం తినేద్దా? మమ్మీ పక్క కూర్చో, మమ్మీ తింటుంది చూడు. కూర్చో. సిట్ మమ్మీ. గైస్ తినేసినాం, చలో ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక. ఇంటికంటే ఆన్ ద వేలో ఇంకొక స్టాప్ ఉన్నది. దాట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వ్లాగ్. ఏమో చెప్పాలని అక్కడ కంటెంట్ దొరికితే సెకండ్ పార్ట్ కూడా పెట్టేస్తాం. వాళ్ళు పెట్టలే పోవనుకుంటారు. ఏ తమ్ముడి బాయ్ చెప్పు. ఇటు తిర్రా చోట. ఇవాన్ తమ్ముడు పోతుడంట. కార్లు ఆడుకుంటాడు. రైట్ రా బాయ్. సరే పోతా, సరేనా? బాయ్ చెప్పి బాయ్. రైట్. సో గైస్ సీదా మా బావ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడనే గాస్ఫోర్డ్ అని ఒక 1 hour డిస్టెన్స్లో ఉంటుంది. అంటే న్యూ క్యాజిల్కి సిడ్నీకి మధ్యలో ఈ గాస్ఫోర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఆ గాస్ఫోర్డ్కి వెళ్తున్నాం. గాస్ఫోర్డ్లో డిన్నర్ చేసి సీదా మన సిడ్నీకి వెళ్ళిపోతాం. దెర్ ఈస్ నో వెయిటింగ్ ఇన్ గాస్ఫోర్డ్. విల్ జస్ట్ హ్యావ్ అవర్ డిన్నర్ అండ్ డైరెక్ట్లీ గో టు సిడ్నీ. మా అమ్మ ఆల్రెడీ ఎప్పుడు కార్ తీస్తారని లోపల కూర్చున్నది, సరేనా? రైట్, బాయ్ బాయ్.